గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కమ్యూనిటీ పోస్ట్‌లో ఎలా పోస్టర్స్‌ని పోస్ట్ చేయాలి, అలాగే లింక్‌ని ఎలా యాడ్ చేయాలి. సో 2 టైప్స్‌గా మనము యాడ్ చేయొచ్చు లింక్‌ని. సో ఎలాగా అనేసి ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి కమ్యూనిటీ ఆప్షన్ లేదు. సో మీరు చెక్ చేశారో లేదో, కమ్యూనిటీ ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు లేదు. 2 వీక్స్ అయింది మనకి కమ్యూనిటీ ఆప్షన్‌ని చేంజ్ చేసి. పోస్టర్స్ అని ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఎందుకు మనకి కమ్యూనిటీపై పోస్టర్స్ వచ్చింది అంటే, సో కొన్ని యూట్యూబ్ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. సో దానికి మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఏందబ్బా ఇలా కొత్తగా వస్తుంది అనేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీ బదులు మనకి పోస్టర్స్ అనేసి నేమ్ ఇచ్చారంతే. సో మనము ఈజీగా మనము మనము లింక్‌ని కానీ, పోస్టర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు కమ్యూనిటీ ట్యాబ్‌లో. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఎలా మనము వేయాలి అనేసి. ఇప్పుడు మనము ఫస్ట్ యూట్యూబ్‌లోకైతే వెళ్ళిపోదాం. యూట్యూబ్‌లోకి వెళ్ళిన తర్వాత మన ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోదాం. సో నేమ్ మీద క్లిక్ చేయండి. నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మన ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయింది కదా! సో మనము వీడియోస్ మీద క్లిక్ చేయాలి. మన వీడియోస్ అనేది వస్తున్నాయి కదా! సో ఇప్పుడు నేను సెకండ్ వీడియోని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నా. 3 డాట్స్ ఉన్నాయి కదా! సో దాని మీద ఒత్తేసి ఇక్కడ షేర్ మీద ఒత్తేసేయాలి. షేర్ మీద ఒత్తేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా! ఫస్ట్ అయితే లింక్‌ని మనము కాపీ చేసుకోవాలి. ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియోని. లింక్‌ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద ఒత్తేసి షేర్ మీద ఒత్తేసి ఇక్కడ క్రియేట్ పోస్ట్ ఉంది కదా! లాస్ట్ ఆప్షన్‌ని దాని మీద ఒత్తేస్తే మనకి సో లింక్ అనేది ఇలా వచ్చేస్తుంది. సింపుల్‌గా మనము లింక్‌ని సేవ్ చేసుకున్నాం కదా! ఆ లింక్‌ని మనము ఒత్తేస్తే మనకి ఇక్కడ లింక్ అనేది ఇలా అయితే సెట్ చేసుకునేసేయాలి. మళ్ళీ కింద మనము ఆ వీడియోకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలి అంటే టైటిల్ ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసేయొచ్చు. నేనైతే ఇక్కడ బేల్పూరి తయారీ విధానం అనేసి టైటిల్ ఇస్తున్నా. మీరు ఏ టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టైటిల్ అయితే ఇచ్చేసేయండి. సో ఇలా అయితే మనము టైటిల్ ఇచ్చేసిన తర్వాత పైన పోస్ట్ ఉంది కదా! సో పోస్ట్ మీద వచ్చేస్తే మనకి లింక్ అనేది మనకి అప్లోడ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ విధానం. ఇంకొక టైప్‌గా కూడా మనము అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అనేసి నేను చూపిస్తా. సో ఇలా అయితే మనము బేల్పూరి తయారీ విధానం ఫుల్ బ్లాగ్ అని టైటిల్ ఇచ్చి సో పోస్ట్ చేసేసాను. మనకి పోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు పోస్ట్ అయిందో లేదో అనేసి. మళ్ళీ మనం ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి. ప్రొఫైల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పోస్టర్స్ ఉంది కదా! సో దాని మీద వచ్చేసి చూడండి. నేను అప్లోడ్ చేసిన లింక్ మనకి వచ్చేసింది. సో సింపుల్‌గా నేను సెకండ్ విధంగా ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి అనేసి చూపిస్తా. సేమ్ నేను అప్పుడే చూపించా కదా! సో 3 డాట్స్ మీద వచ్చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ మీద వచ్చేసేయాలి. షేర్ ఆప్షన్ మీద వచ్చేసి ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా! సో లింక్‌ని కాపీ చేసుకోవాలి. లింక్‌ని కాపీ చేసుకున్న తర్వాత సో మళ్ళీ మనము మన ప్రొఫైల్‌లోకి వెళ్ళేసి ఇక్కడ పోస్టర్స్ ఉంది కదా! పోస్టర్స్ మీద ఒత్తేసేయాలి. పోస్టర్స్ మీద ఒత్తేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ షేర్ ఇన్ ఇమేజ్ ఉంది కదా! సో దాని మీద ఒత్తేసేయాలి. దాని మీద వచ్చిన తర్వాత కింద మనము గ్యాలరీలోకి పోయేసి కొన్ని ఇమేజెస్‌ని మనము సో ఆ వీడియోకి తగ్గ కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా! సో ఆ ఇమేజెస్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మళ్ళీ మనము కాపీ లింక్ చేసుకున్నాం కదా! ఆ లింక్‌ని క్లిక్ చేసేయాలి. మళ్ళీ టైటిల్‌ని ఇచ్చేసేయాలి. సో నేనైతే బేల్పూరి తయారీ విధానం ఫుల్ వ్లాగ్ సరిత సరి వ్లాగ్స్ ఇన్ తెలుగు అనేసి ఇస్తున్నా టైటిల్ అయితే. ఇలా టైటిల్ ఇచ్చేసిన తర్వాత చూసారు కదా! మనము ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇమేజెస్ అయితే మనకి కింద వచ్చాయి కదా! ఇప్పుడు టైటిల్‌ని ఇచ్చేసి ఇక్కడ పైన పోస్ట్ ఉంది కదా! పోస్ట్ చేసేసి సో సెకండ్ విధంగా ఇలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. మనము ఫస్ట్ అప్లోడ్ చేసాం కదా! సో దానికేం డిఫరెన్స్ అలాగే ఇప్పుడు అప్లోడ్ చేసాం కదా! ఈ లింక్‌కి ఏం డిఫరెన్స్ అనేసి ఇప్పుడు చెప్తాను. ఇలా అయితే మనము టైటిల్‌ని ఇచ్చేసి ఫస్ట్ అయితే పోస్ట్ చేసేయాలి. ఫస్ట్ అప్లోడ్ చేసాం కదా లింక్‌ని అలా అప్లోడ్ చేస్తే మనము ఎవరైనా కొత్తగా మన వీడియోస్‌ని చూస్తుంటే గనక లేదంటే ఎవరికన్నా కొత్తగా మనం పోస్ట్ చేసిన వీడియో వెళ్తే గనక పోస్టర్స్‌తో చూస్తే డైరెక్ట్‌గా మనకి వీడియో అనేది వాళ్ళు క్లిక్ చేయకుండా డైరెక్ట్‌గా వాళ్ళకి వీడియో అనేది కనపడుస్తుంది అట్లా అప్లోడ్ చేస్తే. ఇప్పుడు సెకండ్ విధంగా చూపించా కదా! ఇలా అప్లోడ్ చేస్తే గనక లింక్‌ని వాళ్ళు క్లిక్ చేసి మన ఛానల్‌లోకి రావాలి. లేదంటే వాళ్ళు డైరెక్ట్‌గా వీడియోని చూడ్డానికి అవ్వదు. మళ్ళా లింక్‌ని క్లిక్ చేసి చూస్తేనే కదా! సో మన వీడియోస్ ఎన్నున్నాయి అనేసి అర్థమవుతది. అలాగే ఆ వీడియో కాకపోయినా ఇంకొక వీడియో అయినా క్లిక్ చేసి చూస్తారు. సో అలాగే చూస్తే కొంచెం
సో, చూస్తారు. నచ్చకపోతే స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు. నేను చూపిస్తా మీకు. 2 టైప్స్‌గాను అప్‌లోడ్ చేశాం కదా! ఫస్ట్ అప్‌లోడ్ చేసింది ఎలా వస్తది, అలాగే సెకండ్ ఎలా అప్‌లోడ్ చేసింది ఎలా వస్తుంది అనేసి. ఇప్పుడు మనము సెకండ్ అప్‌లోడ్ చేసాం కదా! సో, చూడండి మనం ఇలా పోస్టర్స్ మాత్రమే చూడొచ్చు. పైన లింక్‌ని క్లిక్ చేస్తేనే మన ఛానల్‌లోకి వెళ్తేనే ఈ వీడియోని వాళ్ళు చూడగలరు. ఇలా అప్‌లోడ్ చేస్తే గనక. ఫస్ట్ లింక్‌ని అప్‌లోడ్ చేసాం కదా! సో, ఇప్పుడు చూడండి. మనం ఫస్ట్ అప్‌లోడ్ చేసిన లింక్ ఇది. మనకి ఆటోమేటిక్‌గా మనము క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా మనకి వీడియో అనేది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే చూస్తారు క్లిక్ చేసి. లేదంటే స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు. అదే మనము సెకండ్ విధంగా అప్‌లోడ్ చేస్తే గనక వాళ్ళు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా లేకపోయినా వాళ్ళు వీడియో చూడాలి అనుకుంటే మన లింక్‌ని క్లిక్ చేసి మన ఛానల్‌లోకి వచ్చి వీడియోని మనం చూడాలి. ఫస్ట్ విధంగా కాకుండా సెకండ్ విధంగా మీరు అప్‌లోడ్ చేయండి లింక్‌ని. ఇలా అప్‌లోడ్ చేస్తే డైరెక్ట్‌గా వాళ్ళు చూడరు. డైరెక్ట్‌గా చూస్తే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అదే లింక్‌ని క్లిక్ చేసి చూస్తే గనక కనీసం ఒక 2 మినిట్స్, 1 మినిట్ అయినా చూసే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది గైస్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా! సింపుల్‌గా ఇలా లింక్‌ని మీరు 2 టైప్స్‌గా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు మీ ఇష్టం. సో, ఎలా అయినా మీరు అప్‌లోడ్ చేసుకోండి. ఇంకా బై బై గైస్. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.